ఏపీలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులనేవి ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే పాల్గొంటారని ఆయన అయితే చెప్పారు. అంటే వీఆర్ఓ నుంచి జిల్లా స్థాయి అధికారి అంటే కలెక్టర్, ఇలా ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే పాల్గొంటారు. కాబట్టి ప్రజలు ఎవరైనా భూ సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ రెవెన్యూ సదస్సులో అయితే కంప్లైంట్ చేసి రెవెన్యూ సదస్సులని సక్సెస్ చేయాలని ఆయన అయితే కోరడం జరిగింది. అలాగే ఇప్పటికీ ఎవరైతే భూ సమస్యలపైన కంప్లైంట్ చేశారో, అంటే రెవెన్యూ సదస్సులతో సంబంధం లేకుండా ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నారు కదా, అందులో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా జిల్లా కలెక్టర్లకి, అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీసులకి, అక్కడి నుంచి వీఆర్ఓ అలాగే సర్వేయర్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ ఇష్యూ అనేది ఎవరి దగ్గర క్లియర్ అవ్వాలో వారికైతే టైం లైన్ ఇచ్చి అవైతే క్లియర్ చేయాలని చెప్తున్నట్లుగా అయితే చెప్పారు. అంటే ఆ సమస్యలు కూడా తప్పకుండా రెవెన్యూ సదస్సులోకి అయితే రావచ్చు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రెవెన్యూ సదస్సులో అయితే తప్పకుండా కంప్లైంట్ చేస్తారు కాబట్టి ఇప్పటికే వచ్చిన ఫిర్యాదుల డిస్కషన్ అనేది తప్పకుండా రెవెన్యూ సదస్సుల్లో కూడా ఉండొచ్చు. అలాగే ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి సిపిఎం రాష్ట్ర కమిటీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే ప్రెజెంట్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని కేవలం పార్టీ ఆఫీసుల్లో మాత్రమే తీసుకుంటున్నారని అయితే చెప్తూనే, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వర్క్ కాబట్టి, అంటే ఫిర్యాదుల స్వీకరణ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి పార్టీ ఆఫీసుల్లో కాకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే ఈ ఫిర్యాదుల స్వీకరణ అయితే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ అయితే చెప్పడం జరిగింది.